ద్వారకా తిరుమల మన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళామంటే బాగా రద్దీగా ఉన్న రోజుల్లో అయితే మొక్కలు ఇవ్వాలనుకునేవారు టికెట్ తీసుకుని మొక్కలిచ్చి స్నానం చేసి స్వామివారి దర్శనానికి క్యూలో నుంచుని ఒక 10 సెకండ్లు స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ ప్రసాదం టికెట్ల కోసం క్యూలో నుంచి టికెట్ తీసుకుని ప్రసాదం తీసుకునేసరికి అయిపోతుంది. ఇంత దూరం వచ్చాం కదా భోంచేసి వెళ్దాం అనుకునే వాళ్ళకైతే ఇంకా టైం సరిపోతుంది. కానీ శ్రీవారి సన్నిధి నుంచి శివాలయంకి వెళ్ళే దారి ఉంటుంది చూడండి, వెళ్ళే మార్గం కానీ శివాలయం పక్కన ఉన్న గార్డెన్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడి పెద్దవాళ్ళు చూడండి చక్కగా పక్కనే నడుచుకుంటూ చుట్టుపక్కల పరిసరాల గురించి మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళని చూస్తే నాకు భలే అనిపించింది. ఇంకొక విషయం, శివాలయంలో చాలామంది రివర్స్లో ప్రదక్షిణ చేస్తారు. అది నాకు ఎందుకనేది తెలీదు, మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ మన వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు అంటే మన శివయ్యకి నమస్కారం చేసి తీర్థం తీసుకుని అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్నాము. ద్వారకా తిరుమల వచ్చామంటే మాకులా కంపల్సరీ శివాలయం దర్శనం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ పక్కన శంఖం పూలు మొక్క ఉంటే చూసి మా వారు ఈ పూలు మన పొలాన్ని చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. శివుడికి ఇష్టమైన పూలని ఆయనకు తెలియదంట పాపం. ఇంకోండి ఇదే గార్డెన్. ఏంటో నేను తింగరదానిలాగా సరిగ్గా వీడియో తీయలేదు, లేకపోతే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ శివలింగాన్ని ఒకటి ఏర్పాటు చేసి పెట్టారనమాట. ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను, ఈ పక్కనే నవగ్రహాలు ఇంకా ఆవు దూడ కూడా ఉన్నాయన్నమాట పూజ చేసుకోవడానికి.